వరంగల్ జిల్లా డోర్నకల్ రైల్వే స్టేషన్లో పట్టాలపై వరద నీరు చేరడంతో రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఖమ్మం జిల్లా మధిర రైల్వే స్టేషన్లో కాకినాడ నుంచి షిరిడి వెళ్తున్న షిరిడి ఎక్స్ప్రెస్ ట్రైన్ను మధిర రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. ఇక విజయవాడ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న స్పెషల్ ట్రైన్ మోటమర్రి రైల్వే స్టేషన్లో నిలిపివేయగా విజయవాడ నుంచి వెళ్తున్న భద్రాచలం ప్యాసింజర్ ట్రైన్ను పందులపల్లి రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు ఎప్పుడు రైళ్లు కదులుతాయో అని ఆందోళన చెందుతున్నారు. రైళ్లు నిలిచిపోవడంతో మంచినీటికి ఆహారానికి అవస్థలు పడ్డారు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో కృష్ణ ఎక్స్ప్రెస్ ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా పోలీసులు, రైల్వే అధికారులు, స్వచ్ఛంద సంస్థలు మంచినీరు, అరటిపళ్లు, బిస్కెట్లు, భోజనం పంపిణీ చేశారు. తెలంగాణలో రైళ్ల రాకపోకలపై తుఫాను ఎఫెక్ట్కి సంబంధించి పూర్తి సమాచారాన్ని వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్. శ్రీనివాస్, మోంతా తుఫాన్ ప్రభావం ఉమ్మడి వరంగల్ జిల్లా పైన తీవ్రంగా కొనసాగుతూ ఉంది. తెల్లవారుజాము నుంచి తీవ్రంగా వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రధానంగా మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఎడతెరిపి లేని వానలు పడుతున్నాయి. ఈ వానల ప్రభావంతో ఇటు పంటలు తీవ్రంగా నష్టపోయారు రైతులు. పెద్ద మొత్తంలో పంట నష్టం జరిగింది. మరోవైపు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. డోర్నకల్ రైల్వే స్టేషన్లోకి పూర్తి స్థాయిలో వరద నీరు, రైల్వే పట్టాల మీదకి వరద నీరు చేరడంతో రైళ్లన్నీ కూడా నిలిచిపోయాయి. ఇటు ఏపీ నుంచి, ఇటు గుంటూరు నుంచి సికింద్రాబాద్ వెళ్ళవలసినటువంటి గోల్కొండ ఎక్స్ప్రెస్, తర్వాత తిరుపతి నుంచి ఆదిలాబాద్ వెళ్ళవలసినటువంటి కృష్ణా ఎక్స్ప్రెస్, తర్వాత కోనార్క్ ఎక్స్ప్రెస్, ఈ రైళ్లన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మహబూబాబాద్లో కృష్ణా ఎక్స్ప్రెస్ రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులకు, స్థానికులంతా కూడా ఆహార పొట్లాలు అందజేస్తున్నటువంటి పరిస్థితి. తర్వాత వరంగల్లో నిలిచిపోయినటువంటి రైళ్ల ప్రయాణికులకు కూడా ఇక్కడ ఆహార పొట్లాలు అందజేస్తూ ఉన్నారు. వరంగల్ నగరంలో విస్తారంగా వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేని వాన పడుతుండడంతో జనజీవనం స్తంభించిపోయింది. చల్లటి ఈదురుగాలులతో వర్షం పడడంతో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ఎవరు కూడా రోడ్ల మీదకి రావడం లేదు. మరోవైపు ఇటు మహబూబాబాద్ జిల్లాలోని చెర్లు ప్రమాదకరంగా మారాయి. గుండ్రాతి మడుగు చెరువుకు బుగ్గ పడడంతో అక్కడ పక్కనున్నటువంటి రైల్వే ట్రాక్ కొట్టుకుపోతుందేమోనన్న భయాందోళన నెలకొంది. దీంతో ఎక్కడి రైళ్లు అక్కడే నిలిపివేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ వర్షాలపైన కొద్దిసేపటి క్రితమే మంత్రి కొండా సురేఖ రివ్యూ నిర్వహిస్తున్నారు. వరంగల్ నగరానికి సంబంధించినటువంటి అధికారులతోటి వరంగల్ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ప్రస్తుతం ఆమె రివ్యూ కొనసాగుతూ ఉంది. అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి ప్రమాదాలనైనా, ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకునేందుకు వీలుగా అధికారులను సిద్ధం చేస్తూ ఉన్నారు. తర్వాత ఇప్పటికే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ను రంగంలోకి దించారు. చెట్లు కూలిన చోట వెంటనే చెట్లను, రహదారులను క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మహబూబాబాద్, ములుగు జిల్లాలకు సంబంధించి మంత్రి సీతక్క హైదరాబాద్ నుంచే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులతో ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఉన్నారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, ఎందుకంటే తుఫాను దిశ మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. ఇటు తెలంగాణ వైపు, ప్రధానంగా ఇటు ములుగు, వరంగల్ వైపు నుంచి ఛత్తీస్గఢ్ వెళ్ళేటువంటి అవకాశం ఉండడంతో వరంగల్ నగరంలో ఉదయం నుంచి కూడా భారీ వర్షం పడుతోంది. దీంతో వరంగల్, హన్మకొండ కలెక్టరేట్లతో పాటు జీడబ్ల్యూఎంసీ కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేశారు. ప్రజలంతా కూడా ఎలాంటి పరిస్థితులైనా టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేయాలని అధికారులు అయితే ఆ టోల్ ఫ్రీ నెంబర్లను కూడా మీడియాకు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో కోనార్క్ ఎక్స్ప్రెస్, గూడ్స్ రైళ్లతో పాటు కృష్ణా ఎక్స్ప్రెస్ రైళ్లు కూడా నిలిచిపోయాయి. వాళ్ళకు ఆహార పొట్లాలకు అందజేస్తున్నారు అధికారులు. వర్షాలు, తుఫాన్ ప్రభావం పైన ఇటు మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఎప్పటికప్పుడైతే అధికారులను పురమాయించి రివ్యూలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు కురవి మండలం గుడ్రాతి మడుగు గ్రామంలోని
చెరువుకు బుంగపడడంతో అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నారు. వాళ్ళ ఎప్పటికప్పుడు స్థానికులను దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని అయితే ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనైతే ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేని వాన పడుతుంది. మరోవైపు పంటలు తీవ్రంగా నష్టపోయాయి. ఇప్పటికే వరి నార్లు వేసుకున్న వరి కోత దశలో ఉంది. వరి పంటలన్నీ దెబ్బతింటున్నాయి. ఇటు పత్తి కూడా మొత్తం జాలువారిపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అయితే మోంతా తుఫాన్ అయితే తీవ్ర ప్రభావాన్ని చూపెడుతుంది. జిల్లా వాసులకైతే వణుకు పుట్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. శ్రీనివాస్, రైట్ నవీన్, థ్యాంక్ యూ. జరుగుతుంది తీస్తాం నా సిఎస్ఆర్కి ఎవరు చూపించాలండి